సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీళ్ళకి ఎందుకు అంత టార్గెట్ అయ్యారు? ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? పదవి కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పార్టీని కొట్టేయడానికి ఎన్టీ రామారావుని ఆ రోజు టార్గెట్ చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎన్టీ రామారావు కుటుంబంలో బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్ ఆ ఉన్నటువంటి అందరిలో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఫ్యాన్ ఫాలోయింగ్తో అనర్గళంగా ఎన్టీ రామారావు లాగా మాట్లాడగలడు, ఎన్టీ రామారావు లాగా నటించగలడు, ఎన్టీ రామారావుకి ఏమాత్రం తీసిపోకుండా అన్నిట్లో కూడా అతను ఉన్నాడు. కాబట్టి అతను గనక రాజకీయాల్లోకి వచ్చినా లేకపోతే ముందుకు వచ్చినా కూడా ఈ పప్పు, ఈ పనికిమాలిన సౌటదద్దం ఈ లోకేష్ గారికి ఇబ్బంది. కాబట్టి ఎన్టీఆర్ నాకు సంబంధం లేదురా బాబు, నేను సినిమాలు చేసుకుంటానని చెప్తే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఘాటుకు వస్తాడని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవడో నాబోటే 4 బ్యానర్లు పెట్టుకుంటే ఆ బ్యానర్లు తీయించేస్తే బాలకృష్ణ ఏమవుద్దండి, ఎన్టీఆర్కి ఏమవుద్ది, బాలకృష్ణకి ఏమొస్తుంది? ఏం లేదు, కక్ష, చూడలేనటువంటి తను, నేను ఎన్టీ రామారావు కడుపును పుట్టినటువంటి నేను ఇటువంటి పనికి మాలినటువంటి ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చి టీవీల్లో కామెడీ షోలకి యాంకర్గా పనిచేస్తున్నాడు బాలకృష్ణ. అటువంటివిగా అంత దిగదారిపోయి నేనున్నాను, నేను చంద్రబాబు నాయుడు బూట్లు నాగుతున్నాను. కాకపోతే ఎన్టీఆర్ ఇంత స్టార్డమ్తో ఇంత పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అన్న కొడుకు అల్లుడికి కాంపిటీషన్ ఇవన్నీ కూడా చూడలేని తనం అన్నట్టు. అతని కొడుకు హీరోగా రాగలడా? ఎన్టీఆర్ స్థాయికి రాగలడా? రాలేడు. అతని అల్లుడికి ఎన్టీఆర్ పోటీ, రాజకీయంలో అతను పతనం అయిపోతాడు అన్నటువంటి భయం అల్లుడు కొడుకుని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక అన్న కొడుకు చిన్న కుర్రాడు అన్నటువంటి కనీసం మానవత్వం లేకుండా మనిషి జన్మెత్తే అన్నటువంటి ఇది కూడా లేకుండా ఒక పెద్ద ఎన్టీఆర్ని వెనుపోటు పడిచి అన్నటువంటి కనీసమైనటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు ఎన్టీఆర్ మీద దాడులు చేయటం, అతను ఫ్లెక్సీలు తీయటం ఇవన్నీ కూడా బాలకృష్ణ, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు, ఆస్కార్ రేంజ్ కి ఎదిగారు, గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆయన తన రంగంలో తాను దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ ని చూసినా, ఈ ఎన్టీఆర్ ని చూసినా, ఆ ఎన్టీఆర్ ని చూసినా ఒకలా ప్రజలకు కూడా అనిపిస్తోంది. ఆ స్థాయిలో నటనా కౌశలం కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఏనాడు కూడా రాజకీయాల్లో, అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన లేరు. ఈయన్ని చూసి వాళ్ళు ఎందుకు భయపడాలి? ఏం జరుగుతోందని? ఆయన ఏమన్నా నేను వస్తున్నాను, ఈ టీడీపీని నేను టేకప్ చేస్తున్నాను, మీరందరూ ఫెయిల్ అయ్యారని అనలేదు, లేకపోతే ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఆ 2 దృశ్యాలు, ఆచంటది, మరొకటి ఎన్టీఆర్ ఘాటు వద్ద. ఆ దృశ్యాలను ఒక్కసారి చూడండి. అసలు ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ అంటే భయం ఎందుకు? అలాగే బాలకృష్ణకు భయం ఎందుకు? లోకేష్కు భయం ఎందుకు? ఆయనేమి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సరే ఆ పేరు వింటేనే గజగజ వణికిపోయేటటువంటి పరిస్థితి వీళ్లకు ఎందుకు దాపురించింది? ఎస్, మీరు చెప్పాలి సార్. కొడాలి నాని గారు, ఎక్కడా కూడా రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన లేరు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ వెళుతున్నారు, గ్లోబల్ స్టార్గా ఎదిగారు, ఆస్కార్ రేంజ్కు వెళుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన రంగంలో తాను పని చేసుకుంటూ పోతుంటే వీళ్ళెందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు? ఆయన పేరు వింటే ఎందుకు వణికిపోతున్నారు? అంత అసహనం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఏమీ లేదు సార్, దీంట్లో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం తిరిగినా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి స్పష్టంగా కనపడుతుంది. మొన్న లోకేష్తో పాదయాత్ర చేయించాడు, 3000 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంగుళం కూడా లెగలేదు, ఎక్కడ కూడా ప్రజాదరణ లేదు. ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఆయన ఇంటికాడ కూర్చుని, ఆ పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టి ఆయన తీసుకొచ్చి చంద్రబాబు వెనకాల తిప్పుకుంటా పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఏదో బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నాకు సినిమాలు తప్పించి నేను రాజకీయాల్లోకి రానని చెప్పి అతని పని అతను చేసుకుంటున్నాడు. వీళ్ళకి ఎన్టీఆర్కి ఉన్నటువంటి చరిష్మా కానీ, ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఎన్టీఆర్కి ఉన్నటువంటి బీసీల్లో ప్రత్యేకించి పెద్ద ఎన్టీఆర్కి కానీ, చిన్న ఎన్టీఆర్కి కానీ, బీసీల కమ్యూనిటీలో ఉన్నటువంటి పట్టు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడికి, బాలకృష్ణకి తెలుసు. అతను ఒక ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు జైల్లోకి వెళ్ళినా కూడా అతను సపోర్ట్ చేయలేదని, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయట్లేదని చెప్పి అతను ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో ఇంకో 10 ఏళ్లకైనా సరే రాజకీయాల్లోకి వస్తే అతను ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆశించి ఆ తెలుగుదేశం పార్టీలోకి వస్తాడని చెప్పి, కాబట్టి అతను ఈలోపు ఎట్లాగో మనకు ఉపయోగపడలేప్పుడు అతను వచ్చి మనకు సపోర్ట్ చేయట్లా, ఈ పవన్ కళ్యాణ్ లాగా తోకలాగా వెనకాల తిరగట్లా, సపోర్ట్ చేయట్లా, అతను దూరంగా సినిమాలు అని చెప్పి నటించుకుంటూ అతని పని అతను చేసుకుంటున్నాడు. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత
అతను కనుక రాజకీయాల్లోకి వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ కేటర్ కానీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కానీ జూనియర్ ఎన్టీఆర్ అనే వెనకాల వెళ్తున్నామో ఈ లోకేష్ అనేటువంటి పనికిమాలిన పప్పు సౌట సన్నాసి మాట్లాడటం కూడా రానటువంటి ఒక పందికొక్కుకి అతను అడ్డం పడతాడని చెప్పి. ఎందుకంటే చంద్రబాబు కొంత ఒకటే కొడుకు. ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర ఆస్తులు కొట్టేసినా, ఎన్టీ రామారావు ట్రస్ట్ కొట్టేసినా, ఎన్టీ రామారావు దగ్గర పార్టీ కొట్టేసినా కూడా ఇవన్నీ కూడా ఆ వారసుడు వాడే కదా, లోకేషే కదా పనికిరాని వెధవ. ఆ వెధవకి జూనియర్ ఎన్టీఆర్ కనుక అడ్డమవుతాడని చెప్పి అతను చాలా స్పష్టంగా గ్రహించే బాలయ్యని కానీ అమాయకుడైనటువంటి బాలయ్యని, పిచ్చోడైనటువంటి బాలయ్యని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులను అడ్డం పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ని ఏదో భయపెట్టాలి, బెదిరించాలి, అతనికి సపోర్ట్ చేయించుకోవాలి, వాళ్ళ వెనకాల పవన్ కళ్యాణ్ తిరిగినట్టు తోకలాగా తిప్పుకోవాలన్నటువంటి ఉద్దేశం ఒకటి. ఫ్యూచర్లో కొడుకు అడ్డం లేకుండా అతన్ని ఒక ఉద్దేశపూర్వకంగా అతని మీద ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి మీద గతంలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో అనేక రకాలైన ఆరోపణలు చేసి నిందలేసి వాళ్ళ క్యారెక్టర్ని ఎట్టయితే అసాసినేషన్ చేశారో అదే రకంగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ను కూడా అసాసినేషన్ చేయాలి. అతనికి పార్టీకి సంబంధం లేదని చెప్పాలి. పార్టీ ఏదో చంద్రబాబు నాయుడు ఒక్కడే నడుపుతున్నట్టు, అడి కొడుకు పప్పుగాడు నడుపుతున్నట్టు, ఈ బాలయ్య పిచ్చోడు నడుపుతున్నట్టు ఇవన్నీ కూడా చూపించుకుని ఆ వారసత్వాన్ని కొడుకు తీసుకెళ్లాలన్నటువంటి దూరంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ని కూడా ఇటువంటి వాటిలోకి తీసుకొచ్చి చాలా భయంకరంగా అతని మీద అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వేసేటువంటి ప్రతి ఓటు, ఈరోజు 100 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేస్తే ఆ వేసేటువంటి బలహీన వర్గాల ఓటు ఒక్క ఎన్టీ రామారావుని తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి సైకిల్ సింబల్ని చూసే ఓటేస్తారు. కానీ ఈ చంద్రబాబు నాయుడిని చూసి కానీ, ఈ బాలకృష్ణను చూసి కానీ, ఈ లోకేష్ గారిని చూసి కానీ ఎవరో కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న పండగప్పుడు ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చి, అన్న నేను తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాను, కాకపోతే జనసేన అలయన్స్లో ఉంటే నేను వేయనని చెప్పాడు. ఎందుకు ఏమైనా అడిగితే మా తెలుగుదేశం పార్టీ, నేను ఎన్టీ రామారావుని బట్టి తెలుగుదేశం పార్టీ, సైకిల్ గుర్తును బట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పాడు. ఈ లోపు అక్కడ ఉన్న అతను మరి పవన్ కళ్యాణ్ మీ వెనకాల తిరుగుతున్నాడు కదా, అతని పార్టీకి మీరు ఎందుకు ఓటేయరని చెప్తే నేను పవన్ కళ్యాణ్కి అయినా ఎవరికైనా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారు కానీ చెప్పి ఇంకో అతను మాట్లాడితే చంద్రబాబు వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు, ఆడితో మాకు సంబంధం లేదు, మేము వేసే తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు బొమ్మకే ఓటు, కానీ ఇటువంటి చంద్రబాబు నాయుడిని చూసి మేము ఓటేట్లు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి బీసీల్లో ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఒక అమాయకుడిని చేసి పవన్ కళ్యాణ్ని వాడుకోవాలి, అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకుని వదిలేయాలన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు, చంద్రబాబు చూస్తున్నాడు. 20-25 సీట్లు ఇచ్చి మా ఓటు కొల్లగొట్టాలని చెప్పి చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోట మేము తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి జనసేనని అభిమానించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు ఈరోజు బయటికి బహిరంగంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో 25 సీట్లు కూడా ఇచ్చే అవకాశం లేదని ఆంధ్రప్రభ రాసింది. ఎందుకంటే